హలో, వెల్కమ్ టు బెంగళూరు పెక్స్. మమ్మల్ని శివయ్య పిలిచాడు. మేము శ్రీశైలంకి వెళ్తున్నాం. అది మామూలుగా కూడా కాదు. యాక్చువల్ ఎగ్జాక్ట్గా అంటే ఆఫ్టర్నూన్ అనుకున్నాం, నైట్ బయలుదేరాం. ఆల్మోస్ట్ 10 hours పడుతుంది మాకు ఇప్పుడు. ఎగ్జాక్ట్గా అంటే ఇంకా ట్రాఫిక్ లేకుంటే ఇంకో 2 hours ఎక్స్ట్రా పడుతుంది. చూపిస్తా మీకు ఎంత ఎంత చూపిస్తుందో చూడండి. 9 hours 54 minutes చూపిస్తుంది. టైం వచ్చి 11:27 అవుతుంది నైట్. మేము రాత్రే బయలుదేరాం. మాకు ఏమంటారు, మేము స్పర్శ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము. అంటే మాకు రేపు 6:45 ఈవినింగ్ 6:45కి ఉంది. సో మేము ఈరోజు నైటే బయలుదేరుతున్నాం. రేపు కొంచెం అక్కడికి వెళ్ళి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత మళ్ళీ దర్శనం చేసుకుందామని. అమ్మో, ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ మధ్యలో ఎక్కడ ఆపకుండా పోతే 9:22 చూపిస్తుంది. రేపు మార్నింగ్ 9:22 చూపిస్తుంది. ఆబ్వియస్లీ నైట్ ఓవర్ నైట్ జర్నీ అంటే చాలా గ్యాప్స్ ఉంటాయి. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11:28 అవుతుంది ప్రజెంట్కి అయితే. మేము వెళ్ళే టైంకి కూడా నాకు తెలిసి 11:28కి రీచ్ అయితే బాగుండు. రేపు 11:28కి మధ్యలో చాలా గ్యాప్స్ వస్తాయి కాబట్టి. అయ్యా రవి మా ఫ్రెండ్ వస్తున్నాడు. బాగా దర్శనం ఏంటో నాకు భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇలా అనుకుని అలా పోతున్నాం. అసలు మా పెళ్ళి అయినప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి అనుకుంటానే ఉన్నాం, కానీ కుదరట్లేదు. ఈరోజు ఆ దేవుడు దయతలిచాడు కాబట్టి కుదురుతుంది. భలే ఆనందంగా ఉంది నాకు. ఆఫ్టర్నూన్ నుండి టప అట్లా ఏది కనిపిస్తే అది పెట్టేసుకొని వచ్చేస్తున్నాము. అది ఇది అనేం ప్లాన్ ఏం లేదు. ఇంకా దర్శనం బాగా అయితే బాగుండు. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నట్టు. ఈ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూపిస్తే చూడు, ముందర ఇంత పెద్ద లారీ పోతుంది. ఇది ఏమన్నా అసలు 11:30 అవుతుంది టైము. ఏమైనా అట్లా అనిపిస్తుందా? అక్కడ చూడండి, ఇక్కడ మడివాళ్ళ దగ్గర శ్రీరాముడు, ఆంజనేయ స్వామి ఫేమస్ స్టాచ్యూస్. ఈ రోడ్లో పోయే వాళ్ళకి బాగా తెలుస్తుంది. పోతూనే ఉంటాయి అసలు. మా ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ ఆపాము. ఇక్కడ పెట్రోల్ 110.93 రూపీస్ ఉంది ఇక్కడ కర్ణాటకలో పెట్రోల్. ఆంధ్రాలో ఎంత ఉందో చూడాలి. అన్న చూడట్లేదు. క్యూఆర్ అడుగుదాం అంటే 3500కి 31.55 లీటర్స్ వచ్చింది పెట్రోల్. అన్న స్కానర్ ఎక్సైటెడ్. మా ఆయన చేయి పెడుతున్నాడు అడ్డం. లెట్స్ గో. ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది క్షణంకి. ఫస్ట్ టైం స్పర్శ దర్శనం ఏమంటారు, ఆ దర్శనం చేసుకోబోతున్నాం రేపు. నార్మల్గా శ్రీశైలంకి వెళ్ళినప్పుడు నార్మల్ దర్శనం, నార్మల్ టికెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళిపోయినాం. ఫస్ట్ టైం స్పర్శ దర్శనంకి వెళ్ళబోతున్నాం. ఎలా ఉంటుందో. అవునా, ఎప్పుడు పోలేదా శ్రీశైలంకి? అయ్యో ఫీలింగ్ సాడ్ విత్ 99 and others. అయ్యో నాకు తెలిసి 3rd టైం ఏమో. ఫస్ట్ టైం కాలేజ్లో మా ఫ్రెండ్స్తో వెళ్ళా, 2nd టైం మా డాడీ మా అమ్మతో వెళ్ళా, 3rd టైం మా ఆయనతో వెళ్తున్నా, 4th టైం కనికరిస్తే పిల్లల కంటే ముందే పోయి వస్తే బాగుండు. తర్వాత పిల్లల్ని కూడా తీసుకొని పోతాం, అది వేరే విషయం.
ఇది ఆల్మోస్ట్ సిటీ దాటేసాం మేము. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పడిపోతే బెంగళూరుకి బాయ్ బాయ్ చెప్తాం ఈ రోజుటికి. ఎన్ని కనిపిస్తున్నాయి, తిరుగుతూనే ఉన్నాయి, అటువైపు పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు, ఇది రాత్రా పగలా అని అన్నీ పోతున్నాయి. ఇంకా పొద్దున పూట ఎలా ఉంటుందో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. ఈ బస్సు కనిపిస్తుందా, vrlbus.in. ఈ బస్సు వాడైతే ఒక 10-15 మినిట్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు, ఈ పక్క ఆ పక్క. బస్సు అనుకున్నాడో స్కూటీ అనుకున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు. ఈ బస్ బుక్ చేసుకోవద్దండి మీరు ఎవరైనా. బెంగళూరు టు హైదరాబాద్ ఉండే ఈ రూట్లో వేస్ట్ ఫెలో లాగా పోతున్నాడు. అట్లా అంత భయం భక్తి లేకుండా పోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు దూరుతున్నాడు. ఇది హైవే అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ జూమ్ చేస్తాగండి. అదో బస్సే, vrlbus.in. వేస్ట్ ఫెలో. ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ద డే, దేవనహల్లి దగ్గర. ఇప్పుడే రవిని పిక్ చేసుకున్నాము. రవి హాయ్ చెప్పు. వాళ్ళిద్దరు ఏదో సరసాలు ఆడుతున్నారు. ఏచి వీడియో తీస్తు. ఓకే మీరు మాట్లాడుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అనంతపూర్ దగ్గరలో ఉంటుంది కదా అది. మాకు ఇంకా అనంతపూర్కి 1 అవర్ పడుతుంది. టైం వచ్చి ఇప్పుడు 2:18 అవుతుంది. మేము ఆల్మోస్ట్ 3:30కి అంతా రీచ్ అయిపోతాం. ఇదంతా కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, చాలా పెద్దగా ఉంటుంది. అదిగో అక్కడ నేమ్ బోర్డు వస్తుంది, అని చూపిస్తా. ఇక్కడ ఈ పక్క ఆపోజిట్ రోడ్లో వస్తున్నాయి ఆ వెహికల్స్. వాళ్ళంతా ఏం కనిపించట్లేదు సరిగ్గా. అయ్యయ్యో, కియా అదిగో. యా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి. కియా మందే ఇదంతా. ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ టైం ఎంత పడుకున్నా, 6:15 అవుతుంది. మేము మార్నింగ్ 3:30కి వచ్చి ఇక్కడ ఆగాం ఈ పెట్రోల్ బంక్లో, జియో పెట్రోల్ బంక్లో. ఎంత కనిపిస్తుంది కదా. పడుకొని నిద్రపోయాం కాసేపు, ఇప్పుడు లేచాం. 3 అవర్స్ ఆల్మోస్ట్. మా ఆయన పడుకున్నాడు, రవి కూడా వెనకాల పడుకున్నాడు. నేను పడుకొని లేచా. వాళ్ళు లేపాలి వాళ్ళని కూడా, మళ్ళీ బయలుదేరాలి. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1.5 అవర్ చూపిస్తుంది. ఇంక ఇప్పుడు బయలుదేరితే నాకు 11:30 or 12 అయిద్దేమో. మధ్యలో ఆపుకుంటాం మళ్ళీ టిఫిన్కి అది ఇది అని. ఇంకా బయలుదేరుతాం నిద్ర లేపి. మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. ఒక 2.5 అవర్స్ చూపిస్తుంది. 96 కిలోమీటర్స్ ఉంది ఇంకా శ్రీశైలంకి. మొత్తం ఇదంతా ఫారెస్ట్ రేంజ్. అమ్మో, ఎన్ని కోతులు ఉన్నాయి. ఇదంతా ఏదో ట్రైబల్ ఏరియా లాగా ఉంది మొత్తం. అమ్మ, కోతులు చూడు ఎన్ని ఉన్నాయో. మొత్తం ఫారెస్ట్ జోన్ ఇదంతా. ఇంకా 96 కిలోమీటర్స్ వెళ్ళాలంట. మొత్తం సింగిల్ రోడ్డే, హైవే మొత్తం అయిపోయింది. ఇంక మొత్తం సింగిల్ రోడ్. అక్కడ టోల్ గేట్ వస్తుంది అనుకుంటా. టోల్ గేట్, పోలీస్ వాళ్ళు ఉన్నారు.
వీళ్ళు ఏమైనా చెకింగ్ చేస్తారా? ఏదో ఉంది ప్లాస్టిక్ అదంతా ఏం యూస్ లేదు అనుకుంటా. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా? ఏమో వాళ్ళని అడుగుతాం. టోల్ కట్టాలంటే హెవీ వెహికల్ వచ్చి 130 రూపీస్, లైట్ వెహికల్ 70 రూపీస్. ఇది నల్లమల జంగిల్ క్యాంప్ అంట, బైర్లూటి లోపల అంతా జంగిల్ క్యాంప్ ఉంటుంది, సఫారీ లాగా. ఇది ఇంకా మనం ఎంటర్ అయ్యే రోడ్ శ్రీశైలంకి అంతా ఇంకా సింగిల్ రోడ్డే. ఏందో హెవీ హెవీ అన్నీ వస్తున్నాయి. గో స్లో, ఫారెస్ట్ జోన్, టైగర్స్ ఇలా ఏమంటే ఉంటాయంట, అడవి జంతువులు అన్నీ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎంత బాగుంది చూడండి రోడ్డు. ఈ పక్క చెట్లు, జనాలు ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది. అట్లా కాదు, ఎంత బాగుంది చూడు అని చెప్తున్నాను. మొత్తం చెట్లే, మొత్తం అడవి. ఇక్కడ ఉండే ఏ జంతువులకి మనం ఫీడ్ చేయకూడదంట, వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. లైక్ మంకీస్కి కూడా ఏం ఫీడ్ చేయొద్దండి అని రాశారు వాళ్ళు. అదిగోండి అక్కడ. అమ్మో, నో లిటరింగ్, నో స్మోకింగ్, నో ఫీడింగ్ ఫర్ మంకీస్. బా ఏముంది చూడు, అసలు ఆర్చ్ లాగుంది చెట్టు, ఇట్లా వచ్చేసింది. ఎంత బాగా ఆర్చ్ లాగా వచ్చినాయి చెట్లన్నీ. బాబా సూపర్ ఉంది. కార్ మూవ్ అవ్వడం వల్ల సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఎక్కడ ప్లాస్టిక్ వేయకూడదంట. ఇక్కడ మొత్తం అక్కడక్కడ డస్ట్బిన్స్ కూడా పెట్టారు, మీరు చూసినారో లేదో. అంటే పెద్ద పెద్దవి ఉంటాయి చూడు, ఐరన్వి, అందులోనే ఎవరైనా వేయాలనుకుంటే అక్కడ వేసేసి పోయేలాగా అక్కడక్కడ. ఇందాక ఒకటి కనిపించింది. ఏమో అది తెలియదు కానీ ఎక్కడ లేదు చూడు, ప్లాస్టిక్ ఏం కనిపించట్లేదు. సిగ్నల్స్ లేవు, చాలాసేపు అయింది పోయి. అవును, అసలు లేవు. ఇంకా మొత్తం ఇదే రోడ్ కాబట్టి పెద్ద ఏం ప్రాబ్లం ఉండదులే. దానికోసం కాదు, ఎవరైనా కాల్ చేసిన యూజ్ డస్ట్బిన్స్ అని వాళ్ళు మెన్షన్ కూడా చేశారు. ఈవెన్ కార్ వచ్చినా దిగాల్సిందే కిందికి. ఇక్కడ నుంచి శ్రీశైలం ఇంకా 86 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు డబల్ రోడ్ వచ్చింది. ఇంక ఇది ఎంత దూరమో ఏమో చూడాలి. వెదర్ మాత్రం సూపర్ ఉంది. ఈ చెట్లు ఇదంతా అయితే అదిరిపోయింది ఈ వెదర్కి. అబ్బాబ్బా, ఈ అడవిలో పోతుంటే సూపర్ ఉంది. ఎంత బాగుంది చూడు. అసలు ఎండ లేదు, ఎండ నింటే ఏమన్నా అటు ఇటు అయ్యేదేమో ఏమో, మనకి చెమటలు బట్టి అట్లా చిరాగ్గా ఇదంతా తోలలేక, సిగ్నల్స్ లేక విరక్తి పుట్టేదేమో. కానీ సూపర్ ఉంది, బాగా సహకరిస్తుంది. మేము వచ్చామనేమో. ఏదో ఒక జంతువు కనిపిస్తే బాగుండు ఈ గ్యాప్లో, అది కూడా చూసినట్టుంటుంది. వర్మ కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇంకా ఇంత బాగుంది, చెట్లన్నీ ఇటువైపు అటువైపు కలిసిపోయి ఒక ఆర్చ్ లాగా ఫామ్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఇంకా ఘాట్ సెక్షన్ మొదలైంది. ఇంకా ఎగ్జాక్ట్గా 2 hours చూపిస్తుంది మొత్తం. ఇంకా వంకర టింకర జాగ్రత్తగా పోవాలి. ఆపోజిట్ నుంచి ఎట్లా వస్తుంటారో తెలియదు కాబట్టి మనకి. నో స్మోకింగ్, నో ఆల్కహాల్ కన్సంప్షన్ అన్నీ బ్యాన్ ఇక్కడ. ప్లాస్టిక్ అయితే అసలు వాడొద్దు అని చాలా డస్ట్బిన్స్ పెట్టారు వాళ్ళు, చాలా బోట్స్ పెట్టారు. అదిగో అక్కడ కనిపిస్తుందా, ఇలాంటివన్నీ అలా ఐరన్ స్టాండ్స్ లాగా అవన్నీ అలా
వాటిలో వేసేసి పోవాలి మనకేమైనా ఉంటే. ఇదంతా ఘాట్ సెక్షన్. ఇంకా కోతులు కోతులు కనిపించాయి. సర్లే ఏదో ఒకటి కనిపించాయి. ఎర్రమూతి కోతులు. అమ్మో పైన చూపి ఇట్లా వస్తుంది. మిర్రర్లోంచి ఇంకా అంత సరిగ్గా కనిపించట్లే కానీ అమ్మా భలే ఉంది. అదిగా మా వెనకాల రవి నిద్రపోతున్నాడు చూడకుండా. ఇట్లాంటివన్నీ గో స్లో. ఓ మై గాడ్, ఇక్కడ ఏదో రిపేర్ అయిపోయింది. ఏముంది అసలు ఈ రోడ్డు, ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇట్లా పోతుంటే ఎదురుగా కార్లు వస్తున్నాయి, కాకపోతే పెద్ద పెద్దవన్నీ వస్తున్నాయి. అది పాప అసలు దీనికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు. అంత అద్భుతంగా అనిపిస్తుంది. బాబా బాబా ఎవరు అరుచుకుంటా పోతున్నారు బైక్లో. మనం ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దగ్గర ఉన్నాం. ఇది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అంట. ఇంకా 1 hour చూపిస్తుంది. 1 hour 47 kilometers ఉంది. ఇంకా మెయిన్ దాంట్లో వచ్చేసాం. ఇంకా 1 hourలో మనం శ్రీశైలం టెంపుల్ దగ్గర ఉండబోతున్నాం. ఇక్కడ అమ్మా ఆఫ్టర్ చాలా టైం తర్వాత వచ్చాం. ఎంత టైం. ఎవరు అక్కడ, ఎవరిది? భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంకి దారి. ఓ వీళ్ళు పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. హటకేశ్వరం, పాలధార, పంచదార మన ప్రధాన దేవాలయం. ఇవన్నీ మనం ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సినవి. ఇట్లా పోతే హటకేశ్వరం. ఇవన్నీ షాప్స్. ఇలా ముందరికి వెళ్తే ఇవన్నీ వస్తాయి. పాలధార, పంచదార ఇవన్నీ. ఇక్కడ సాక్షి గణపతి దేవాలయం. ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చాము అని సాక్ష్యం చెప్తాడంట ఈ గణపతి. మనం దర్శనం చేసుకున్నాక ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చాక దర్శనం చేసుకోవాలా అన్నది నాకు తెలియట్లేదు. దర్శనం చేసుకున్నాక ఇక్కడికి రావాలనుకుంటా. చేసుకున్నాక ఇవన్నీ చూసుకోవాలి. వచ్చేసాం మనం శ్రీశైలంలోకి. ఎంటర్ అవ్వడానికి ఇక్కడ టోల్ తీసుకుంటారు 100 rupees. శివ పార్వతులు వస్తానే మా దర్శనం ఇచ్చారు. ఇలా వెళ్ళి మనది ఎక్కడ ఉందో మన స్టే చూసుకోవాలి. వచ్చేసాం మేము ఇంకా శ్రీశైలంకి. ఇదే మా స్టే, గణేష సదన్ అని. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు వస్తే ఇంకా మేము లోపలికి ఎంటర్ అవుతాం. మొత్తం క్యాష్తోనే అంట ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో. పేటిఎం ఇదంతా తక్కువ అంట, మొత్తం క్యాషే అంట. సో కొంచెం మనం గట్టిగానే క్యాష్ పెట్టుకొని రావాలి. ఎక్కడికి వెళ్ళా ఇక్కడ ఎగ్జాక్ట్గా నిన్న 11:20, 11:30 ఆ టైంకి బయలుదేరాం. ఇప్పుడు 11:40 అవుతుంది. కరెక్ట్గా 12 hours పట్టింది. మధ్యలో మేము గ్యాప్లు ఇచ్చుకుంటా అలా ఒక 2-3 hours టిఫిన్కి ఆపాము. ఒక 2 hours 3 hours నిద్రపోవడానికి ఆపాము. ఎగ్జాక్ట్గా 12 hours అయితే పట్టింది. యాక్చువల్గా 10 hours. నిన్న నైట్ బయలుదేరాం కాబట్టి అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో 10 hours పట్టింది. లేదు కొంచెం నార్మల్ టైంలో అంటే ఆల్మోస్ట్ ఈ గ్యాప్స్కి అవి ఇవి కలిపి ఒక 15 hours అయ్యేది మాకు. చూద్దాం లోపల స్టే అంతా ఎలా ఉందో. మేము ఇంకా లోపలికి వచ్చేసాం. మా స్టే లోపలికి. ఇదే మా రూమ్ 231. వద్దు, ఈ రూమ్ దాతలు అంట. వల్లూరు రాధాకృష్ణమూర్తి.
సీతా మహాలక్ష్మి. సరే మనం ఊరికి అలా అలా వండేద్దాం. ఇదే మరి చాలా పెద్దగా ఉంది, నీట్గా ఉంది. ఒక బెడ్ ఇచ్చారు, ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. వెనక సైడ్ ఎక్కడ ఉండాలి, ఒక ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్స్ వస్తే. ఒక కబోర్డ్ ఇచ్చారు, ఒక లాక్ ఇచ్చారు, మనం ఏమన్నా సర్దుకోవచ్చు. మిర్రర్, ఇదంతా ఒక రూమ్. ఇది ఇంకా డ్రెస్సింగ్, అది వాష్రూమ్. చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ కూడా, చాలా చాలా పెద్దగా. ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్, ఎంత బాగుందో. ఇక్కడ నేను చూస్తుంటే మొత్తం కొండలు గుట్టలు ఇవే కనిపిస్తున్నాయి. ఎలా పెట్టి చూపించాలో. ఇదంతా గ్లాస్, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ నుంచి పొద్దున్న లేస్తాను చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తం గుట్టలే. టీవీ లేదు కానీ మనం ఛార్జింగ్గా వాడుకుంటున్నాం అంతే. ఇదే మా రూమ్ టూర్. ఒక్కరోజు దర్శనానికి వచ్చింది, ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చింది చూడండి. ఎందుకురా ఇవన్నీ? ఒక రోజులో ఇన్ని వాడతావా? ఏదో ఒకసారి చెప్పు. ఇది వెట్ వైప్స్, అంటే చిన్నపిల్లలు తెచ్చుకున్నది. పేస్ట్ బేసిక్, బాడీ వాష్ సోప్ తెచ్చుకోలేదు కాబట్టి బాడీ వాష్ బేసిక్, ఫేస్ వాష్ ఫేస్కి, ఇది బాడీ వాష్ బాడీకి, ఇది ఫేస్ మాయిశ్చరైజర్, ఇది బాడీ మాయిశ్చరైజర్. ఇవి 3 లిప్స్టిక్స్, ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇది ఇంకా సమ్ పర్ఫ్యూమ్, ఇది ఒక సన్ స్క్రీన్, ఇది ఫౌండేషన్, అది పూసుకోవడానికి ఒక బ్రష్. ఇవి వేసుకుంటానో లేదో సెకండరీ జస్ట్ తెచ్చుకున్నాను. మస్కరా, కాజల్, ఐలైనర్, అందులో ఏది వేసుకోవడం రాదు మనకి. ఇంక ఇది కాంపాక్ట్. ఇవి హెయిర్ కూమ్స్, ఇది ఏదో స్కిన్, ఇది ఇక్కడ దీనికి ఒక క్రీము, ఇట్లా ర్యాషెస్ లాగా వస్తుంటే ఏదో ఒక ఎక్స్ట్రా క్లిప్. ఇది నీదే, నీ లోషన్. ఇది రోల్ ఆన్. ఇంకేమున్నాయి, ఇదంతా మన జ్యువెలరీ. ఇది లోపల లిప్ బామ్, ఇవి కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్, లిప్ బామ్. ఇది ఇంకా హెయిర్ సీరం, హెయిర్ కండిషనర్, షాంపూ నాది కాదు మా ఆయనది, వాడుకుంటాను. హెయిర్ డ్రయర్, 2 స్టిక్కర్లు. ఏమున్నాయి, బేసిక్ ఉన్నాయి. ఇందులో ఏదైనా అంతే కదా. ఎక్స్ట్రా ఇందులో ఏది ఉందో చెప్పు. ఎక్స్ట్రా అంటే ఇది మేకప్, ఇది నీకు అవసరం లేదు అనేది ఏదైనా ఒకటి ఉంటే చెప్పు. చెప్పండి, చెప్పలేరు ఎందుకంటే ఇదంతా బేసిక్. ఈ కండిషనర్ ఇవి లేకపోయినా బతకచ్చు. ఊరికే కార్లో వస్తున్నాం కదా, పడుంటాయని తెచ్చుకున్నా అంతే. కార్ అంతా ఖాళీగా ఉంటే ఏం బాగుంటుంది అని తెచ్చుకున్నా. వాడతానో లేదో అది సెకండరీ. దీంట్లో సగం వాడు నేను మళ్ళీ ఇప్పుడు నేను తెచ్చుకుంటా. ఏదీ లేదు అన. సోప్ మిస్ అయింది ఇప్పుడు. సోప్ కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా. ఇప్పుడు బాడీ వాష్తో చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాం, లేదంటే సోప్ కావాలంటే సోప్ చేసుకోవచ్చు. మా ఆయన సోప్తోనే చేసుకుంటాడు, మా ఆయన సోప్ లేదు. ఏం లేవు అంతే. ఇది ఐబ్రో. మేము ఇంతకుముందే రూమ్లో చెక్ ఇన్ అయ్యాం. ఇప్పుడు ఇంకా లంచ్ తినడానికి బయటకు వెళ్తున్నాము. బాగుంది మేము ఉండే స్టే అంతా చాలా మంచిగా ఉంది. ఇక్కడ పక్కనే, దాని పక్కనే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అవి కూడా ఉన్నాయి. శివలింగం, నంది శివలింగం. ఇక్కడ ఎవరు మునులు అందరు ఉన్నారు. బసవవనం అంట. లేకపోతే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఉంటుందంట లోపల. ఏముందో వ్యూ అసలు. పైన కొండల పైన ఉంది ఊర్లన్నీ.
స్పర్శ దర్శనంకి చాలా ట్రెడిషనల్గా వేసుకొని పోవాలి. ధోతి ఇంకా ఏమంటారు పంచె కండువా ఇలాంటివి వేసుకొని పోవాలి. అమ్మాయిలు అయితే చీరలు లేదా చుడిదార్ వేసుకొని పోవాలి. మా ఆయన పంచ కండువా అవన్నీ తెచ్చుకొని రావడం మర్చిపోయాడు కాబట్టి ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చాము. అక్కడ రామరాజు ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి మనం కొనుక్కొని వద్దాం, వెళ్దాం. ఇక్కడ మల్లికార్జున్ సదన్ అని కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఈ బట్టలు ఇవన్నీ దొరుకుతాయి. ధోతీస్, షర్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి అబ్బాయిలకి. ప్రైజెస్ చూడండి, ఇదంతా సెట్. షర్ట్ కింద ఏమంటారు దాన్ని, లుంగియా, అది కండువా కలిపి. ఇదైతే 1945. ఈ కలర్ కూడా 1945 అంట. ఇది ఓన్లీ షర్ట్ మాత్రమే 1300. రామ్రాజ్, ఒరిజినల్ రామ్రాజ్ అంట. ఏంటి, ఏం తీసుకుంటున్నావు? పెళ్ళి కొడుకు డ్రెస్సా? అన్నదానంకి వెళ్తున్నాం. అన్నదానం దేవస్థానం అన్నదానంకి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలంట. కనిపించట్లేదు ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడుందో. ఆయన షాపింగ్ చేసుకున్నాడు. ఎక్కడికి వచ్చినా షాపింగ్ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ బట్టలు లేవంటాడు. లోపలికి ఎంటర్ అవుతున్నాం. అన్నపూర్ణాదేవి. చాలా పెద్దగా ఉంది. హాల్ 1, 2, 3 ఇలా తిరుమలలో ఉన్నట్టున్నాయండి. అంతా ఇలా ఉంది లోపల ఫుడ్. శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చాము. అసలు వర్షాలు పడక వాటరే లేవు ఇందులో. చూడండి, అసలు వాటరే లేవు. నేను ఫస్ట్ ఇట్లా డ్యామ్ గేట్స్ ఓపెన్ అయినప్పుడు చూసా, ఫుల్గా ఉన్నాయి వాటర్ అప్పుడు. ఇప్పుడైతే అసలు కింద ఎక్కడో ఉన్నాయనిపిస్తుంది. పై నుంచి కూడా చూసేవాళ్ళు, పై ఇక్కడ నుంచి కూడా చూస్తున్నాం. కళ్ళు తిరుగుతాయి నాకు చూస్తుంటే. ఫోన్ ఎక్కడైనా పడేస్తానేమో అని భయం వేస్తుంది ఇట్లా ఇట్లా చూస్తుంటే నాకు. మేము ఇంకా దర్శనం కోసం రెడీ అయ్యాము. మా వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ఎలా రెడీ అయ్యారు. పెళ్ళి కొడుకులు మాదిరి రెడీ అయ్యారు ఇద్దరు. పెళ్ళి ఎక్కడన్నా అమ్మాయిలు ఉంటే చూడండి. ఇదో ఈయనకు చూడండి, మా ఆయనకు వద్దు. చూడండి పూలరంగళ్ళు, పూలరంగాడు. అయ్యయ్యో ఏం పోతున్నారు ఇద్దరు. మా ఆయన చూడండి ఓవర్ యాక్షన్ చేస్తా, ఫోన్ మాట్లాడుకుంటా పోతున్నాడు. ఏ దూరం పోద్దు దగ్గరికి రా. కనిపించేస్తుంది ఫోన్ మాట్లాడట్లేదని. మాట్లాడాలా, నన్ను కూడా మంచిగా చూపించచ్చు కదా. చూడండి నా డ్రెస్, నేను కూడా రెడీ అయ్యాను. వాళ్ళంతా రెడీ అవ్వలేదులే. మా దర్శనం స్లాట్ టైం అయ్యింది. సో ఇంకా ఫోన్స్ అంతా ఏం అలో ఉండవు కాబట్టి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఆ దర్శనం అయిపోయాక ఎలా జరిగింది ఏంటి అన్నది తర్వాత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ స్పర్శ దర్శనం టికెట్స్ ఇవన్నీ ఎలా అంటే
మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి తీసుకోవడం అదంతా కుదరదు, ముందే బుక్ చేసుకోవాలి. అక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళు అబ్బాయిలు అయితే ఖచ్చితంగా పంచె కండువా ఉండాలి, అమ్మాయిలకైతే దుప్పట్టా ఉండే డ్రెస్ లేదా శారీ, ఈ రెండు ఏదైనా పర్లేదు. అబ్బాయిలు అయితే కానీ లోపలికి వెళ్ళగానే వాళ్ళు షర్ట్ కూడా ఇప్పించేస్తారు, బనియన్ కానీ షర్ట్ కానీ ఏమున్నా ఇప్పించేస్తారు. ఓన్లీ పంచ కండువా మాత్రమే పెట్టుకోమంటారు. అమ్మాయిలు దుప్పట్టా ఖచ్చితంగా ఉండాలి మ్యాండేటరీగా. టికెట్స్ అయితే కొంచెం ముందే టికెట్స్ బుక్ అయిపోతుంటాయి, మనం ముందే బుక్ చేసుకోవాలి. ఈ దర్శనంకి అయితే టైంకి మనం అక్కడ ఉండాలి. మన ఆధార్ కార్డు జెరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళాలి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు. దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది, స్పర్శ దర్శనం. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఇంత దగ్గరగా దేవుడిని ఏమంటారు ముట్టుకోవడం నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది, చెప్పలేకున్నాను. ఈ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేకున్నాను. లైఫ్లో అందరూ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపించేలాగుంది. అసలు లోపలికి లింగంని మనం అసలు మన తల పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నా, ఎట్లా ఆ ఫీలింగ్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు, అంత బాగుంది. లోపలికి పోతానే అసలు మనకి ఏమీ గుర్తురాదు. ఒక నా ఫీలింగ్ ఇది, ఒక బాధ, ఒక ఆనందం ఏది గుర్తుకు రావట్లేదు. ఇంకా మొత్తం దేవుడిమయం అయిపోయింది. లోపలికి వెళ్తానే స్టన్ అయిపోయినా నేను. ఏదైనా నేను ఇట్లా ఇది కోరుకోవాలి అది కోరుకోవాలని మనం పోతాం కదా, కానీ లోపలికి పోగానే అసలు నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు. నాకు తెలిసి నేను లాస్ట్ 2019లో వచ్చిన, అప్పుడు నార్మల్ దర్శనమే. ఆఫ్టర్ 6 to 7 years అయిందేమో, 6 ఇన్ని ఇయర్స్ తర్వాత అవ్వడమే ఇంత మంచి దర్శనం. నేను లైఫ్లో మర్చిపోలేను ఈ దర్శనంని, ఇంత బాగుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా దర్శనం అయిపోయింది, కొంచెం అలా ఏదైనా చిన్న షాపింగ్ చేసేసుకొని తర్వాత రూమ్కి వెళ్తాం. రూమ్కి వెళ్ళేసి తర్వాత రేపు అలా రూమ్ చెక్అవుట్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఈరోజు ఎంత తిరిగినాం తెలుసా ఈ శ్రీశైలం అంటే, ఏ ప్లేసెస్కి ఇట్లా అని కాదు, ఈ రోడ్ల మీదే ఊరికే తిరుగుతూనే ఉన్నాం. ఎందుకు తిరుగుతున్నామో తెలీదు, చాలాసార్లు తిరిగినాం ఇవే రోడ్ల పైన. ఎంత పీస్ఫుల్గా ఉందో ఏమో. నాకు ఆ దర్శనం ఆ దర్శనం నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ నిజరూప దర్శనం అయింది మంచిగా, చాలా బాగా అయింది. అదిగో వెనకాల శివయ్య, ఇక్కడ ఏదో మర్చిపోయే పేరు, అక్కడ కూడా ఉంటారు శివ పార్వతులు. నా లైఫ్లో మర్చిపోలేను నేను. ఇంకోసారి ఈ అవకాశం దొరుకుతుందో లేదో, ఈ టికెట్ మనకి దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం ఈరోజు ఎప్పటికీ ఇంకా చాలు అన్నట్టు అనిపిస్తుంది. అంత మంచిగా ఉంది ఆ ఎక్స్పీరియన్స్. అందరూ ఒకసారి అనుభవించాలన్నమాట, అంత బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.